సత్య సడన్గా వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్న మహదేవ్ అయితే ఎలా అంటూ ఉంటాడు, ఏంట్రా ఆ రోజు మన పరువు పోవడానికి కారణం నీ భార్య. ఇప్పుడు కూడా నేను ఇలా పోటీ చేయడం నీ భార్యకి ఇష్టం లేనట్టుగా ఉంది, అందుకే చూసావా ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోయింది అని చెప్పి క్రిష్ వాళ్ళ నాన్న అయితే క్రిష్తో అంటూ ఉంటాడు. అది విని రుద్ర కూడా అవును సత్యకి అసలు నాన్న ఎమ్మెల్యేగా పోటీ చేయడం అసలు ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని క్రిష్ అయితే అలా ఏం లేదు నాన్న, నేను సత్యకు ఫోన్ చేసి అడుగుతాను ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో సత్యయ్య క్రిష్కి కాల్ చేసి, క్రిష్ ఇప్పుడు నేను పెద్ద సమస్యలో పడి ఉన్నాను, ఏంటంటే మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు, ఎలాగైనా సరే మా నాన్నని విడిపించాలి, నువ్వు అర్జెంటుగా రా క్రిష్ అని చెప్పి సత్య అయితే క్రిష్కి కాల్ చేసి చెప్తుంది. అది విని క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సరే సత్య ఇప్పుడే వస్తున్నాము, మీ నాన్నగారిని ఎలాగైనా సరే మా నాన్న విడిపించుతారు అని చెప్పి అయితే క్రిష్ మాట ఇస్తాడు. ఇక ఆ విషయం అంతా కూడా ఇంట్లో వాళ్ళందరితో వచ్చి చెప్తాడు క్రిష్. దాంతో అక్కడ ఉన్న దేవమ్మ రుద్ర వాళ్ళైతే మేమేమి ఆయన్ని విడిపించం, మేమెందుకు ఆయన్ని విడిపించాలి అని చెప్పి వాళ్ళైతే అంటారు. దాంతో మహదేవ మాత్రం ఏం మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ అయితే విశ్వనాథ్ జైల్లో ఉండి బాధపడుతూ ఉంటాడు. ఇక సత్య వాళ్ళ నాన్నని క్రిష్ వాళ్ళు విడిపించగలరా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.